మరి ఇంత కష్టపడుతూ సార్ సినిమాలు తీస్తూ మీకు అప్పట్లో తృప్తిది ఏమి ఇచ్చేది అంటే ఏం చూస్తే తృప్తి వచ్చేది అంటే ఎవరైనా దేనికి ఒక మంచి పేరు తెచ్చుకోవాలని లేకపోతే సినిమా హిట్ అయిందంటే తృప్తి పడతారు డబ్బులు వచ్చాయంటే మీకు ఏ అంశం ఎక్కువ తృప్తినిచ్చేది వర్క్ అండి సాటిస్ఫాక్షన్గా వర్క్ చేయడం అనేది నాకు తృప్తిని ఇచ్చేదండి నేను డబ్బు గురించి ఆలోచించేది డబ్బు గురించి ఆలోచించుంటే ఈ పాటికి హైదరాబాద్లో 3 బిల్డింగ్లు ఉంటాయి నాకు మాట్లాడిన అమౌంట్లు వేరు ఇచ్చిన అమౌంట్లు వేరండి 50% ఎగ్గొట్టేశారా ఎలా సార్ మరి నేను అడిగేవాడు కాదు మెత్తకండి నాకు పిఏ గిఏలు ఎవరు లేరు నేను అడగలేదండి వదిలేసానండి అలాగే యూనియన్లు చేయడం రప్చర్ అవ్వడం ఇవన్నీ నాకు ఇష్టం లేదండి దాంతో వదిలేశానండి ఎప్పుడు పిక్చర్ ఉండి వర్క్ చేయడం ఈ సినిమా చేసాం ఆఫ్టర్ 4 years అని ఫోన్ చేశారు ప్రొడ్యూసర్ గారు సినిమా చేయమన్నారు ఇంకా రెమ్యూనరేషన్ కూడా ఏంటని ఆలోచించలేదండి చేసేసాను అంటే ఒక సినిమా చేసావు నువ్వు తృప్తి అండి అది మనకండి అది సో అంటావా మావా అంటావా యా పాట విన్నారా సార్ ఈ మధ్య వచ్చింది నేను విన్నానండి సమంత అల్లు అర్జున్ సినిమాలు అంటావా మీరు అయ్యో మీరు బాగా ఇప్పుడు అందుకున్నారు సార్ మీరు లేదండి కెమెరా పగిలిపోద్దండి అంటావా మావా అంటావా మావా సో ఇందులో ప్రత్యేకత ఒకటి ఉంది ఎవరు తీయని సినిమా తీశారు మీరని వినికిడి యా ఇంతవరకు నాకు తెలిసి తెలుగులో ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ రాలేదండి ఇప్పుడు ఒక పెళ్లికాని అబ్బాయిలు సహజీవనం చేయడం తప్పు లేదు అని కోర్టు కూడా మనకు తీర్పు ఇచ్చింది మధ్యలో అవును వెళ్ళడం కానీ ఏ కోర్టు తీర్పు ఇవ్వలేదు ఖండించలేదు మనుషులు దెయ్యాలు కలిసి సహజీవనం చేయొచ్చని దెయ్యాలు ఉంటాయి సినిమాలో దెయ్యాలతో సహజీవనం మా హీరోలు చాలా కొత్త నావెల్ సబ్జెక్ట్ సార్ నావెల్ పాయింట్ అండి వాళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్కి వాళ్ళు తెలియక చేసిన మిస్టేక్కి ఆ దెయ్యాలు తగులుకుంటాయి మాతో సహచరం చేయాలంటారండి ఎలా కుదురుతుంది ఇంపాసిబుల్ అసలు అది ఇది అని ఇంపాసిబుల్ అంటే క్వశ్చన్లు చేసి తీరాలి మీరు మాతో నవ్వుతూ ఉంటే మేము అప్సర్స్లా కనిపిస్తాం మీకు లేకపోతే కాలు చేయి పీకు తింటాం మీకు అవతారాలు చూపిస్తాం చూడని ఒక బాక్స్ ఓపెన్ చేసండి ఆ బాక్స్లో చూపిస్తారు వాళ్ళ దెయ్యాలు గెటప్లు రకరకాల గెటప్లు దెయ్యాలు కూడా ఏదో మన అదేం సినిమా ఉంటుంది మన సావిత్రి గారు వాళ్ళు యాక్ట్ చేశారు మాయాబజార్ సినిమాలో బాక్స్ లాగా ఓపెన్ చేసి చూపిస్తారు దెయ్యాలు చూస్తారు అవతారాలు ఎత్తుతాం అంటే అప్పుడు భయపడి వాళ్ళు సహజీవనం చేస్తారు వాళ్ళు మీరు దెయ్యాలు నమ్ముతారా సార్ ఈ సినిమా చూసిన తర్వాత అర్థం నమ్మాలండి అంటే దెయ్యాల్లో కూడా మంచి దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు అది కొంచెం అంటే దెయ్యమే కదా సార్ ఇప్పుడు ఎంత మంచి దెయ్యమైనా అది మంచిదే అని తెలియడానికి ముందు మనం దాని ముందుకు వెళ్ళాలి కదా సార్ కాదు మన సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే ఇది ఒక దెయ్యం పట్టి పీడిస్తుంది మనల్ని చంపేస్తుంది అని ఒక సైకలాజికల్ దాంట్లో మనం ఉన్నాం టోటల్గా అది లేకుండా ఉంటే దెయ్యం మనిషిలాగా ఉంటుందండి ఏమండి నిజ జీవితంలో ఎంతమంది పిల్లలు దెయ్యాలు లేకలేరు అంతే అంటారు ఇప్పుడు మా దాంట్లో ఒక డైలాగ్ ఉంది వీళ్ళు వదిలించుకోవడం కోసం కాదంబరి కిరణ్ దగ్గరికి వెళ్తారు కాదంబరి కిరణ్ పోసాడు ఏదో మార్గం చెప్పండి అయ్యా చచ్చిపోతున్నాం ఇట్లాగ మేము ఆ దెయ్యాలు ప్రాణం తీస్తున్నాయి మమ్మల్ని అది ఇది అని వెళ్తారు వెళితే చెప్తాడు కోరి వచ్చిన దెయ్యాలు కోరి తెచ్చుకున్న పెళ్ళాలు ఎప్పటికీ వదలరు అయినా కూడా ఇదిగో ఈ మూలిక తీసుకోండి నేను హిమాలయ పర్వతాల మీద తెచ్చాను ఈ మూలిక ఇది పట్టుకుంటే ఇది మీరు జేబులో పెట్టుకుంటే ఆ అమ్మాయి పట్టుకోగానే షాక్ కొట్టింది అలాగా నిజ జీవితంలో కూడా కొంతమంది పిల్లలు దెయ్యాలాగే ఉంటారండి అవును సార్ పెళ్ళాలు దెయ్యాల్లో ఉంటారు సార్ కొంతమంది మొగుళ్ళు భూతాల్లో ఉంటారు సార్ భూతాలే ఉంటారు 100% అటు ఉన్నారు ఇటు ఉన్నారు డెఫినెట్గా కానీ దెయ్యాలంటే ఎప్పుడు ఆడదెయ్యాలు ఎందుకు అవుతాయి సార్ ఏంటో తెలియదండి మరి అంటే దెయ్యాలకి ఆడ దెయ్యాలని పేరు పెట్టారంతే అంటే మగ దెయ్యాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మా దాంట్లో మగ దెయ్యాలు కూడా ఉన్నాయి ఉంటాయా చుట్టాలు మరి చుట్టాలందరూ దిగుతారు కదండి దెయ్యాలు చుట్టాలందరూ బాగుంది సార్ అయితే మొత్తం సెకండ్ హాఫ్లో చుట్టాలు అందరూ దిగిపోతారు దెయ్యాలు చుట్టాలు అందరూ ఎందుకంటే వాళ్ళ కాపురం చూడాలని సార్ ఇప్పుడు ఈ దెయ్యాల ఇతివృత్తం తీసుకోవాలని మీకు ఎందుకు వచ్చింది ఐడియా అంటే ఇలాంటి ఒక కాదు నేను
ఎప్పటి నుంచో నా కాన్సెప్ట్ ఉందండి మైండ్లో. కానీ డేర్ చేసి ఏ ప్రొడ్యూసర్ తీస్తాడు, తీడు అని నేను అలా మూలం పక్కన పెట్టించాను. పేపర్ మీద కూడా పెట్టలేదండి, బుర్రలో ఉంది కాన్సెప్ట్. ఈ ప్రొడ్యూసర్ గారు పిలిచి నన్ను ఇలాగా ఒక కథ చేయాలండి మనం, అది ఇది సబ్జెక్ట్ నావల్గా ఉండాలి మనకి ఏదైనా సరే, ఎందుకంటే చిన్న క్యాస్టింగ్ మంది అని చెప్పాడు. అప్పుడు నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి 2 రోజులు నేను మా అబ్బాయి కూడా కొంచెం కథ రచయిత అండి, ఇద్దరం కూర్చొని ఈ కథని వాళ్ళ లైన్ ఆర్డర్ వేసి వినిపించగానే ఓకే అన్నారు వాళ్ళే. ఎప్పటి నుంచో ఉంది మైండ్లో, బట్ నాతో డెవిల్ సినిమా తీసేవాళ్ళు ఎవరున్నారు, ఎవరు లేరు. ఎందుకంటే ఈ ట్రాక్లో నేను వెళ్ళలేదండి ఇంతవరకు ఎప్పుడు. అవునవును, దిస్ ది ఫస్ట్ టైం. చాలా అనుకోకుండా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా అండి, చాలా బాగుంది. రేపు February 18th రిలీజ్ చేస్తున్నామండి సినిమా. సో అదే కామెడీ టైమింగ్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అది నేను మళ్ళీ అవుట్ ఆఫ్ కామెడీ వెళ్ళలేదండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా దెయ్యాన్ని వినడం కానీ, చూడడం కానీ, దెయ్యం గురించి వినడం కానీ, ఇంటి వెనకాల మర్రి చెట్టు మీద ఏదో ఉందని కానీ చూసారా సార్ ఎప్పుడైనా? నేను ఒక్కసారి చూడలేదు కానీ భయపడ్డాను. చదువుకునే రోజుల్లో నేను రాజోలు వెళ్ళానండి. రాజోల్లో శివలంక ఏదో ఉందండి ఆ ఊరు. ఆ ఊర్లో మా మామయ్య గారి ఇంటికి వెళ్ళి రాజోళ్ళు పెళ్ళుంటే చూసుకుని మిడ్నైట్ నడుచుకుంటూ వస్తున్నానండి. వస్తూ ఉంటే వెనకాల ఏదో సౌండ్లు, గొడవలు, గందరగోళాలండి. నాకు భయం వేస్తుందండి. భయం వేసి పరిగెత్తుకెళ్ళి ఇంకా ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి అప్పుడు మా మామయ్య చెప్పాడు, ఆ వీధిలో ఎవరు రారురా, దెయ్యాలు ఉంటాయంటారు, నువ్వు ఎందుకు తెల్లారు రావాల్సిందే అని చెప్పాడండి మా మామయ్య. అదే, బట్ నేను కళ్ళెదురుంటే ఎప్పుడు చూడలేదండి. కానీ భయం అయితే వేసింది, బాగా భయం వేసిందండి. ఎందుకు వేసిందంటారు భయం? అంటే ఆ చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేశారండి, దెయ్యం అంటే భయం, దెయ్యం అంటే భయం అని. ఇక్కడ దాంట్లో కూడా హీరోలు భయపడిపోతారు దెయ్యం అంటే. వాళ్ళు దెయ్యం అవతారం ఎత్తితే వాళ్ళు మామూలుగా మనిషిగా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఆ దెయ్యం మానవ రూపంలో ఉన్నప్పుడు దెయ్యం అవతారం ఎత్తితే పరిగెత్తేస్తూ ఉంటారు వాళ్ళు. అది చిన్నప్పటి నుంచి మనకి ఉగ్గుపాలు అంటారే, అవును, ఆ ఉగ్గుపాలలో కలిపేశారు దెయ్యం అంటే భయపడాలి అని. అవును అవును అవును. అదే, ఇంతకు మించి అయితే ఎప్పుడు చూడలేదు దెయ్యం, నేను చూడలేదు, అంతకంటే చూడలేదు. సో ఇది మళ్ళీ ఒక ఫ్రెష్ అటెంప్ట్, అంటే మీ వైపు నుంచి ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ సినిమా అవుతుంది సార్. 100% డెఫినెట్గా.